మద్యం లైసెన్సులు తీసుకున్న ఆ మద్యం వ్యాపారస్తుల దగ్గర మీరు ఎన్ని వందల కోట్లు వసూలు చేశారనేది అర్థమైపోతుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు వాటా ఎంత, లోకేష్ వాటా ఎంత, ఎక్సైజ్ శాఖ మంత్రి వాటా ఎంతో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 30,000 మందికి ఒక అంబులెన్స్, ఒక ఆసుపత్రి, ఒక మంచినీటి పథకం ఎక్కడైనా మీరు పెట్టారా ఈ 3 ఏళ్ల కాలంలో నేను ప్రశ్నిస్తున్నా. కానీ బార్లు మాత్రం 30,000 మంది ఉంటే ఒకటి ఉండాలి అన్నట్టుగా జీవో విడుదల చేశారు. అంటే మీకన్నా సిగ్గుమాలిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా ఎంత దారుణం అంటే ఒక ముఖ్యమంత్రి, ఎప్పుడూ చెప్తాను, మనసున్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అది రాజశేఖర్ రెడ్డి గారి స్వర్ణయుగంలోనే మనం అందరం కూడా చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికే తప్ప వారికి ఎటువంటి సంతోషాన్ని గాని సుఖాన్ని గాని అందించిన దాఖలాలు ఎక్కడా కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక సంతకం చేశారు అంటే అది ఆ రోజు ఆ క్షణం నుంచి అమల్లోకి వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు రెండవ సంతకం అని చెప్పి బెల్ట్ షాపులన్నీ కూడా నిర్మూలిస్తాను, దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తాను, కొత్త బార్లకు గాని కొత్త మద్యం ఫ్యాక్టరీలకు గాని కొత్త షాపులకి లైసెన్సులు గాని ఇవ్వను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ పచ్చ తమ్ముళ్ళు ఈ బెల్ట్ షాపులు నడిపిస్తుంటే వాటిని నియంత్రించకుండా వాళ్ళని కాపాడుతూ మీరు ఇంకా అమ్ముకోండి, ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేయండి అని ఇక కొత్త బార్ల పాలసీకి కూడా ఈరోజు లైసెన్సులు ఇచ్చారు అంటే ఇతనికి ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరో అత్యంత దుర్మార్గమైన నిర్ణయం ఏదంటే ఈ జీవోస్. మొత్తం తాగుబోతులంతా కూర్చొని క్యాబినెట్లో తీసుకున్న బార్ల పాలసీ అనేది దీంట్లో అర్థమైపోతుంది, వాళ్ళు తీసుకున్న పాలసీ బట్టి. అండ్ చిన్న పిల్లల్ని అడిగినా కూడా అర్థమవుతుంది ఈ జీవో వల్ల వీళ్ళు ఎన్ని వందల కోట్లు ముడుపులు తీసుకుంటారు, దానికోసం ఎంత దిగజారిపోయి వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా 5 ఏళ్లకు ఇచ్చారు అనేది చిన్న పిల్లాన్ని అడిగినా కూడా చెప్పే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 20 మంది పిల్లల్లోపు ఉంటే స్కూల్స్ మూసేయండి అని మొదట చెప్పారు. తర్వాత మళ్ళీ క్యాబినెట్లో ఆ యొక్క డెసిషన్ రివైజ్ చేసుకుని 10 మంది ఉంటే తీసేయండి. అదే జనాభాలో 50,000 మందికి ఒక బార్ ఉంటే 30,000 మందికి ఒక బార్ ఇచ్చేలాగా ఇంకొక 85 బార్లు ఎక్స్ట్రా ఇవ్వండి అని. అంటే విజన్ 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 ముఖ్యమంత్రి అంటే ఏమో అనుకున్నా గానీ స్కూళ్ళని మూసేసి బార్లను తెరవటమే పెద్ద విజన్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. పేద ప్రజలకి పిల్లల్ని చదివించే అర్హత లేకుండా చేస్తున్నాడు. పేద పిల్లలు స్కూల్కి పోయే విధంగా వాళ్ళకి అందుబాటులో స్కూల్స్ లేకుండా వాటిని మూసేసి చేస్తున్నాడు. కానీ ప్రతి ఇంటికి కూడా మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు చిన్న వయసులోనే తమ పుస్తలు తెంచుకొని రోడ్డు మీద పడుతుంటే కనీసం ఈయనకు ఆ బాధ తెలియట్లేదని అడుగుతున్నాను. ఎంతమంది కొడుకుల్ని పోగొట్టుకొని తల్లులు ఏడుస్తున్నారో ఆ ఏడుపు మీకు కనిపించలేదో చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఆ రోజు పాదయాత్రకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆడవాళ్లు మద్యం వల్ల కష్టపడిపోతున్నారు, వాళ్ళందరూ విధవులైపోతున్నారు, పిల్లల్ని పోగొట్టుకుంటున్నారు, నేను అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు నిర్మూలిస్తాను, అలాగే మద్యాన్ని నియంత్రిస్తాను అని చెప్పిన నీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు గుర్తుకు రాలేదా? నువ్వు చెప్పింది మర్చిపోయావా, గజని అయిపోయావా అని అడుగుతున్నాను. అంటే పాదయాత్రలు చేసేటప్పుడు ప్రజలు కనిపిస్తారు, అధికారంలోకి వచ్చినప్పుడు లోకేష్ దేవాంశ్ మాత్రమే కనిపిస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు ఎలా తయారయ్యారంటే ఒక ఎస్ఐ కలెక్టర్కి లెటర్ రాస్తున్నాడు, నెల నెల మామూళ్ళు నా వల్ల కాదు అని. అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, ఒక ఎస్ఐకి ₹1 కోటి టార్గెట్ పెడితే పోలీసుల్ని ఇలాంటి దుర్మార్గాలకి మీరు ఉపయోగించుకుంటే ఈరోజు రాష్ట్రంలో 2,539 మంది ఎస్ఐలు ఉన్నారు. సో వీళ్ళకి నెల వసూలు చేస్తే 30,468 కోట్లు మీ టార్గెట్ ప్రకారం వాళ్ళు మీకు తీసుకొచ్చి ఇస్తున్నారు. అంటే 3 ఏళ్లలో 91,404 కోట్లు ఇప్పటికే మీరు వసూలు చేసేశారు. అంటే ఈ స్థాయిలో ప్రజల్ని పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, అధికార వ్యవస్థలన్నింటినీ ఉపయోగించి
దోపిడీ చేసే మీలాంటి వారిని రాక్షసులు అనాలా, ప్రజా నాయకులు అనాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే కంచె చేను మేసినట్టుగా ఈరోజు ప్రజల్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి, ఆడవాళ్ళ మాన ప్రాణ రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రే వాటిని హరిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తే, అలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఇలాంటి ముఖ్యమంత్రినా మనం ఎన్నుకున్నామని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఏడుస్తున్న పరిస్థితి వచ్చింది అంటే అతిశయోక్తి లేదు.